ఓం అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటలో శ్రీకృష్ణుని వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం. కృష్ణుడి జీవితమే ఒక మానవ జీవన అనుభవ సారం. మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. కృష్ణ అంటే నిరతిశయమైన ఆనందాన్ని ఇచ్చేవాడు. శ్రీకృష్ణుని జన్మం జీవితం ఒక అద్భుతం. కృష్ణస్తు భగవాన్ స్వయంగా శ్రీకృష్ణుడే చతుర్భుజుడుగా దేవకీ గర్భాన జన్మించాడు. పుట్టగానే తల్లిదండ్రులకు ఉన్న సంఖ్యలు తొలగించాడు. తల్లిగారు రెండు చేతులను ఉపసంహరించుకొని ప్రార్థించగానే తన రెండు చేతులు దాచేసుకొని తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించాడు. ఆయన చేసే ప్రతి చేష్టలోనూ ఒక బాల చేష్ట, ఒక బ్రహ్మ చేష్ట దాగి ఉంటాయంటారు పెద్దలు. కృష్ణయ్య తల్లిదండ్రులకే కాదు, రేపల్ల వాసులందరికీ ఆనందాన్ని కలిగించాడు. దేనికి భయపడని వ్యక్తిత్వంతో చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించాడు. తనను నమ్మిన వారికి కొండంత అండగా నిలిచాడు. ఇంద్రుని రాళవాన నుండి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోపీజనానంతటినీ రక్షించాడు. కాళీయుని మదమణిచి యమునా నది నీళ్లు అందరూ ఉపయోగించుకునేటట్లు చేశాడు. తను నమ్ముకున్న వారిని రక్షించడమే కాదు, తను తాను కాపాడుకుంటూ తన చుట్టూ ఉన్న వారిని కూడా రక్షించాడు. పోతన సంహారం, వత్సాసుర సంహారం, కపిదాసుర సంహారం చేసి మొదలగు రాక్షసులందరినీ సంహరించాడు. తన మేనమామైన కంసుడు తను చంపటానికి పంపిన చాణూర ముష్టికులను సంహరించి తను తాను కాపాడుకొని కన్న తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను చెరసాల నుండి విముక్తిని చేశాడు. అంతేకాదు, తను నమ్ముకున్న పాండవులకు ద్రౌపదిని బహిప్రాణులుగా భావించాడు. ద్రౌపది గోవింద అని పిలవగానే ఆమెకు వస్త్రాలిచ్చి ఆమె మాన సంరక్షణ చేశాడు. దుర్మార్గులైన కౌరవులు పాండవులను అడవుల పాలు చేస్తే అరణ్యవాసంలో వాళ్ళందరినీ ఎంతో ఆదుకున్నాడు. పాండవ దూత అని అందరూ ఎగతాళి చేసినా వారిని అడుగడుగునా కాపాడుకుంటూ వచ్చాడు. అర్జునుడిని మిషగా చేసుకొని మనందరికీ ఉజ్జీవనం కోసం భగవద్గీతను బోధించాడు. భీష్మ పితామహుడి చేత విష్ణు సహస్రనామం చెప్పించాడు. పాండవుల వంశాంకురమైన పరీక్షిత్తు చనిపోకుండా రక్షించాడు. మహాభారత సంగ్రామం జరిపించాడు. దుర్మార్గులను శిక్షించి మంచివారిని రక్షించి ధర్మ సంస్థాపన చేశాడు. వ్యాసమహర్షి భాగవతంలో కృష్ణుడిని వర్ణిస్తూ శ్రీకృష్ణుడిని మేఘంతో పోల్చారు. మేఘం వెంట వచ్చే మెరుపు శ్రీకృష్ణయ్య అని చెప్పారు. అలాంటి కృష్ణయ్యను మధురాధిపతి, అఖిలం మధురం అంటారు. కృష్ణుడు మధురికే కాదు, గోకులంలో ఉండేవారికి, గోపికలకు, వారి ప్రేమకు, మాధుర్యానికి అధిపతి. అలాంటి కృష్ణయ్యను వేణువు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టదు. ఇది చూచి గోపికలు కూడా వేణువుని చూసి అసూయపడ్డారు. ఒకరోజు వారందరూ వేణువుతో, మా అందరికన్నా కృష్ణయ్య నిన్నే ఎందుకు ఎక్కువ ప్రేమిస్తున్నాడు అని అడిగితే వేణువు, నేను నా సర్వస్వం కృష్ణయ్యకు అర్పించుకున్నాను, నాలో ఏమీ లేదు, అంతా డొల్లా అంది. ఇది నిజమే కదా. మహత్తరమైన సందేశాన్ని వేణువు మనందరికీ అందించింది. నేను నాది అనే వాటిని వదలాలి. అహంకార మమకారాలు వదిలి స్వచ్ఛమైన మనస్సుని మాధవునికి అర్పించాలి. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు గురుడవు దైవము, నీవే నా పతియు గతియు అన్న వారిని ఆ మాధవుడు తన హక్కును చేర్చుకుంటాడు. మనందరము వీడు నావాడు అని కృష్ణయ్య అనిపించుకునేటట్లుగా ఉందాము. సరే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.